అమెరికా పేరు వింటేనే భయం కలిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడి వలసదారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మీరు అగ్రరాజ్యంలో 30 ఏళ్ల పాటు జీవించినా మీ స్థానం అక్కడ సేఫ్ కాదు అంటే నమ్మగలరా? ఇది నిజమేనండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్ జరుగుతున్న సమయంలో 60 ఏళ్ల భారత సంతతి మహిళను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం షాక్ కు గురిచేసింది. 1994 నుంచి అమెరికాలో నివసిస్తున్న బబ్లెజిత్ కౌర్ గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. అంటే 30 ఏళ్ల నుంచి అమెరికాలోనే జీవిస్తున్న బబ్లెజిత్ కు బేడీలు తప్పలేదు. ఇది ఎంత దుర్మార్గమో కదా. ఇది కేవలం ఒక్క సంఘటన మాత్రమే. ఇలాంటి ఘటనలు రోజు ఎన్నో జరుగుతున్నాయి. ఇలానే జరుగుతూ పోతే కొన్నేళ్ల తర్వాత అమెరికాలో అడుగు పెట్టాలంటేనే ఎవరికైనా భయం కలగొచ్చు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇండియన్స్ అమెరికాకు ఆల్టర్నేట్ గా వేరే దేశాన్ని చూసుకోవాల్సిందేనా? నిజానికి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వలస విధానం ముఖ చిత్రమే మారిపోయింది. కొత్త చట్టాల్లో కఠినత్వం పెరిగింది. మానవత్వం అనే పదం మెల్లగా మాయమైంది. ఏళ్ల తరబడి అక్కడే జీవితాన్ని నిర్మించుకున్న వారు కూడా ఒక్క నోటీస్ తో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒకప్పుడు కలల దేశంగా కనిపించిన అమెరికా ఇప్పుడు చాలా మందికి పీడ కలల కంట్రీగా మారిపోయింది. ఒకప్పుడు చట్టబద్ధంగా జీవిస్తున్నారా అనే ప్రశ్నను మాత్రమే అక్కడి అధికారులు అడిగేవారు. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నా భయపడి బ్రతకాల్సిందే. గ్రీన్ కార్డ్ అప్లికేషన్ అయినా, వీసా రెన్యువల్ అయినా, చిన్నపాటి అడ్రస్ మార్పైనా ప్రతి దానికి ఏదో ఒక నిబంధనను సాకుగా చూపి దేశం నుంచి తరిమేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓసారి నంబర్లు చూస్తేనే గుండె జారిపోతుందేమో అనే భయం కలుగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఒక్కసారిగా తన వేగాన్ని పెంచింది. రోజుకు వేల మందిని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అక్కడ. డిపోర్టేషన్లు లక్షల్లోకి వెళ్లిపోయాయి. ఒకప్పుడు సంవత్సరానికి జరిగే అరెస్టులు ఇప్పుడు నెలల్లోనే పూర్తవుతున్నాయి. డిటెన్షన్ సెంటర్లు నిండిపోతున్నాయి. బెయిల్ దొరకని కేసులు పెరిగిపోతున్నాయి. చిన్న టెక్నికల్ తప్పిదమైనా సరే అదే మిమ్మల్ని దేశం నుంచి బయటకు పంపే కారణంగా మారుతోంది. ఈ నంబర్లలో క్రిమినల్స్ మాత్రమే కాదు, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, కుటుంబాలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లియర్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే వలసదారులను భయంతో దేశాన్ని ఖాళీ చేయించే ప్రయత్నంలా ఈ చర్యలు కనిపిస్తున్నాయి. ఈ భయం ఒక్క గ్రీన్ కార్డ్ లైన్ లో ఉన్న వాళ్ళకే కాదు, స్టూడెంట్ వీసాల మీద వచ్చిన పిల్లలు, H1B మీద ఉద్యోగం చేస్తున్న యువత, డిపెండెంట్ వీసాలతో ఉన్న భార్యాభర్తలతో సహా ఎంతో మంది వలస జీవులు ఇప్పుడు ఒకే టెన్షన్ లో ఉన్నారు. నిన్నటి వరకు క్లాస్ రూమ్ నుంచి ఆఫీస్ కి వెళ్లిన వాళ్ళు ఈరోజు మెయిల్ బాక్స్ ఓపెన్ చేయాలంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ నోటీస్ వస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక చిన్న పొరపాటు జీవితాన్ని తలకిందులు చేస్తుంది అన్న భయం ప్రతి ఇంట్లో గిర్రున తిరుగుతోంది. ఈ భయానికి ఇప్పుడు కొత్త కొత్త పొరలు కూడా జతవుతున్నాయి. తాజాగా వీసా రూల్స్ మరింత కఠినంగా మారాయి. వీసా ఫీజులు భారీగా పెరిగాయి. అప్లికేషన్ ప్రాసెస్ నెమ్మదిగా మారింది. ఒకప్పుడు ఫామ్ ఫిల్ చేసి అపాయింట్మెంట్ కు వెళ్తే సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చెక్ చేస్తున్నారు. మీరేం పోస్ట్ చేశారు, ఎవరి పోస్టులకు లైక్ కొట్టారు, ఏ వీడియోలు షేర్ చేశారు అన్నది కూడా చెక్ చేస్తున్నారు. దీన్నే సోషల్ వెట్టింగ్ అని పిలుస్తున్నారు. ఒక చిన్న కామెంట్ కూడా మీ క్యారెక్టర్ మీద పెద్ద ముద్ర వేసేలా మారింది. ఇది వీసా ప్రాసెస్ లా అస్సలు కనిపించడం లేదు. ఏదో స్మగ్లింగ్ కేసులో బుక్ అయిన వారిని చూసినట్లు చూస్తున్నారు. ఇదే సమయంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో అప్లికేషన్లు నెలలు తరబడి పెండింగ్ లో పెట్టేస్తున్నారు. స్టూడెంట్స్ కు అడ్మిషన్ వచ్చినా వీసా రాకుండా పోతోంది. ఉద్యోగం దొరికినా స్టాంపింగ్ ఆలస్యం అవుతోంది. కుటుంబాలు విడిపోయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్య ఒక దేశంలో, భర్త మరో దేశంలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు డిపెండెంట్ వీసాల మీద కూడా ఆంక్షలు పెరుగుతున్నాయి. పనిచేసే అవకాశం తగ్గుతోంది. లీగల్ స్టేటస్ ఉన్నా జీవితం నిలిచిపోయినట్లుగా ఉంది. ఇటు యువత అయితే పూర్తిగా ఊగిసలాటలో ఉంది. రేపుంటామా లేదా అన్న అనిశ్చితితో చదువుతో పాటు ఉద్యోగాన్ని కూడా ప్లాన్ చేసుకోలేని పరిస్థితి వారిది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇది నిజంగా దేశ భద్రత కోసమేనా, లేదా రాజకీయ అజెండాలో భాగంగా వలసదారులను టార్గెట్ చేస్తున్నారా? ఒక వర్గాన్ని భయపెట్టి
ఓట్లను బలపరుచుకోవాలనే ప్రయత్నమా? ఎందుకంటే ఇక్కడ చట్టం అమలు కన్నా భయం సృష్టించడమే ఎక్కువగా కనిపిస్తోంది. వలసదారులని విలన్లుగా చూపించి దేశ సమస్యలన్నిటికీ వారిని కారణంగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇండియన్ కమ్యూనిటీ కూడా ఆలోచనలో పడింది. ఇన్నేళ్ల కష్టానికి విలువుందా? పిల్లల భవిష్యత్ అసలు అమెరికాలో సేఫ్ గా ఉంటుందా అనే భయాల మధ్య చాలా మందికి ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు మంచి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికాను తమ కలల స్వర్గంగా చూసిన వాళ్ళు ఇప్పుడు బయటకు దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. ఇక ఈ భయం ఇలాగే కొనసాగితే రేపు అమెరికా పేరు వింటేనే వెనకడుగు వేసే రోజులు కూడా రావచ్చు. అదే నిజంగా జరిగితే అది ఒక్క వలసదారుల ఓటమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే అమెరికాకు కూడా అతిపెద్ద పరాజయమే అవుతుంది.